కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదర్శ పాలనకు ఆకర్షితుడినై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరినట్లు తూరంగి మాజీ ఎంపీటీసీ పితాని రాము వెల్లడించారు. ఈ సందర్భంగా పితాని రాము మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరడం జరిగిందన్నారు. గతంలో 1995లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తూరంగి ఎంపీటీసీగా పనిచేయడం జరిగిందన్నారు. గత 10 ఏళ్ల బట్టి రాజకీయాలకు దూరంగా ఉంటున్న పత్రికా సంపాదకులుగా ప్రజలకు దగ్గరగానే ఉన్నానని అన్నారు. రాష్ట్రంలో పంచాయతీ శాఖ మంత్రి వర్యులుగా పంచాయతీల అభివృద్ధికి చేస్తున్న కృషికి తాను ఆకర్షితుడై పార్టీలోకి వచ్చానని అన్నారు. కాకినాడ శాసనసభ్యులు పంతం నానాజీ ఆదేశానుసారం నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తానని అన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంతో పాటు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉన్న నాయకులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. జనసేన పార్టీ అభివృద్ధికి తాను కట్టుబడి ఉంటానని పితాని రాము హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు పితాని వెంకటరాము, తూరంగి మాజీ ఎంపీటీసీ. నేను ఈ మధ్య జనసేన పార్టీలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. నేను 1990 నుంచి కూడా తెలుగుదేశం క్రియాశీల రాజకీయంగా ఉన్నాను. 1995లో కాకినాడ రూరల్ తూరంగి గ్రామం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే టీఎస్ఎల్ నాయకర్ గారు ఉన్నప్పుడు నేను పోటీ చేసి నెగ్గడం జరిగింది. అప్పటి నుంచి కూడా టీడీపీలో కొనసాగడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి క్రియాశీల రాజకీయాలకి దూరంగా ఉండటం వలన నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు. ఈ మధ్య డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి కొన్ని విధాలు మార్పులు అన్నీ కూడా గ్రామ పంచాయతీల మార్పులు జరుగుతుంది చూసి మేము కూడా స్వచ్ఛందంగా రాజకీయాల్లోకి రావాలని తిరిగి నానాజీ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా నానాజీ గారి ఆధ్వర్యంలో పనిచేసి స్థానిక సంస్థల గెలుపుకి నా వంతు నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను.